హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. చాలా అతుకులు పడ్డాయి. అయినా సరే ఎక్కడ విసుగు రాకుండా మంచి ఫినిషింగ్ వచ్చేలాగా ఉంటుంది. చూడండి, పక్కనే నేను పిక్ షేర్ చేశాను కదా! ఎక్కువ అతుకులు పడలేదనమాట. అతుకులు పడినా కూడా మనకి ఫిట్టింగ్ రెండు బాగా వచ్చినాయి. సో ఇప్పుడైతే నేను రెండు సైడ్లు కూడా 2.5 ఇంచుల వెడల్పుతోటైతే లైనింగ్ క్లాత్ని జాయిన్ చేస్తున్నాను. మనకి చాలా తక్కువ వచ్చింది. నేను కటింగ్ వీడియోలో కూడా షేర్ చేశాను. కింద మనకి ఒరిజినల్ క్లాత్కి పైపింగ్ వచ్చిందండి. అందుకనే నేను లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని మనకి ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒరిజినల్ క్లాత్ని కూడా ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను. ఒక పార్ట్ ఏమోని రైట్ హ్యాండ్, ఇంకో పార్ట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఇలా అయిపోయిన తర్వాత దీనిపైన మన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నా అలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. ఇదంతా కూడా ఎలాగో పలుచగానే ఉంది కాబట్టి కింద ఉన్న లైనింగ్ నాకు పైకి కనిపిస్తుంది. అందుకని ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. గమ్ము పెట్టి ఎలాగైతే జాయిన్ చేసినప్పుడు ఫినిషింగ్ వస్తుందో అలా వస్తుందన్నమాట. ఇలా సర్దుకుంటూ చేతితోటి వెళ్ళాలి. ఇటువైపు తిప్పేసుకుని ఇది కూడా నీట్గా కుట్టేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. టక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన కట్ చేసిన పీస్ ఉంది కదా, ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకున్నానని. ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే క్లాత్ అనేది ఒకటే పీస్ అనేది జాయింట్ పడుతుంది. అన్ని పీసులు 2, 3, 4 పీసులు జాయింట్లు పడవన్నమాట. ఒక పీస్ అనేది జాయింట్ పడుతుంది. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ లైనింగ్ని జాయిన్ చేసేయండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఇలా మొత్తం కూడా అంతే. ఇక్కడ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటువైపు కూడా అంతేనండి. ఇటు సైడ్ కూడా ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాము. సగాని కింద ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకొక హ్యాండ్ కూడా అంతే. ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ చూడండి ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. కరెక్ట్గా వచ్చేస్తే మనకి ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్లో కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఈ పీసెస్ కూడా వేస్ట్ కాదండి, మనకి యూజ్ అవుతాయి అన్నమాట. దేనికో దానికి సైడ్కి మనం అతుకులు వేసుకుంటానికైనా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను గమ్ము పెట్టి జాయిన్ చేశాను. బాగా పలుచగా ఉంది కదా క్లాత్ అనేది. గమ్ము పెట్టి జాయిన్ చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇలా గమ్ము పెట్టి జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసాను. ఇక్కడ కూడా అంతే. ఇలా ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇదంతా కూడా అంతేనండి. ఇప్పుడు మెయిన్ డాట్ అంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, షోల్డర్కి తిన్నగా వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్కి తిన్నగా రావాలి. లేదంటే మనకి వెనకాల డాట్స్ సరిగ్గా లేకపోతే ఎత్తినట్టు వస్తాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇదిగోండి ఇలా పట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ కూడా పెట్టేసుకుని ఇలా పట్టుకుని ఇలా నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళాలి. అంతే. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ కూడా నాకు సైడ్కి అతుకులు పడతాయి, అవన్నీ వేసుకుందాం. ఇలా పీసెస్ కట్ చేస్తాం కదా, ఆ పీసెస్ అన్నీ పక్కనే పెట్టుకోవాలండి. వేస్ట్ చేయకూడదు, ఖచ్చితంగా అవసరం వస్తాయి. ఇలా తక్కువ క్లాత్ బ్లౌజ్తో కుట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్లాత్ అనేది బాగా సేవ్ చేయాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఈ సైడ్ కట్ చేసిన పీసు వేరే సైడ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు పీస్ మిగిలింది కదా, దీన్ని ఇలా పెట్టేసుకుని
కుట్టేస్తున్నాను. ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడైతే జాయింట్ వేస్తామో అక్కడ ఖచ్చితంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు పీస్ అనేది కొంచెం పడుతుంది జాయింట్. దీన్ని కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా నీట్గా ఇంకో చూడండి ఇక్కడ ఇలాగా సర్దుకుంటూ వెళ్ళాలన్నమాట. అయిపోయింది. కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా. చాలా ఓపిక ఉండాలండి ఇలాంటివి కుట్టాలంటే. మనకి ఎంత టైం అనేది ఇంకొక బ్లౌజ్ కుట్టేయచ్చు తెలుసా. ఇవన్నీ అతుకులేసి కుట్టే బదులు ఇంకో బ్లౌజ్ కుట్టేయచ్చు. కానీ రెగ్యులర్ కస్టమర్ కదా, మనం అలాగా అనుకోకూడదు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కొద్దిగా జాయింట్ పడుతుంది. ఏ పీస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందో చూసుకుని ఆ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకుని ఇటు సైడ్ కూడా అంతే. ఇక చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇది కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా కావాలి. మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా కావాలి. అదేవిధంగా ఇక్కడ కొంచెం అతుకులు పడతాయి, ఇవి కూడా వేసేసాను ఇలాగా. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసేయండి. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలండి. ఇలా పట్టుకుని కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా వస్తేనే చెస్ట్ లిఫ్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపు కూడా వేసేసుకోవాలి ఇలాగా. అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండో డాట్ కూడా అంతే, ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు నాకు షేప్ బెల్ట్ అండి. అయితే నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉందని చెప్పాను కదా, అది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్కి రావాలన్నమాట. అలా రావాలి అంటే మనం ఎలా కుట్టాలో చెప్తాను. రైట్ సైడ్కి వేరే క్లాత్ వచ్చినా పర్లేదు. అలాంటప్పుడు ముందు వేస్ట్ క్లాత్ అనేది కుట్టాలి. అంటే వేరే కలర్ క్లాత్ అనుకుంటున్నాం కదా, అది కుట్టాలి. సో ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను. పెట్టేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇది కుట్టిన పీస్ రైట్ సైడ్కి వస్తుందండి. ఫస్ట్ కుట్టిందేమో రైట్ సైడ్ వైపుకి వస్తుంది, సెకండ్ పీస్ కుట్టిందేమో లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అండి. ఇదంతా కూడా నేను జాయిన్ చేస్తాను. ఇలాగా నార్మల్గా జాయిన్ చేసుకుని నేను ఓవర్లాక్ చేసుకుంటాను. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్. రెండో షేప్ బెల్ట్ కూడా నేను వచ్చేసి నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అండి. రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఈ క్లాత్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్కి అయితే వస్తుంది. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాము. దీనిపైన పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ అదే మనకి షేప్ బెల్ట్ క్లాత్ పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ ఓవర్లాక్ అయితే చేయొచ్చు. ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఇలాగా.
సరిపోతుంది. ఇంకొకటి రెండో షేప్ బెల్ట్ మాత్రం మీరు ఏం చేస్తారంటే పైన అది వచ్చింది కదా, ఇది కింద వస్తుంది అన్నమాట, అడుగు భాగంలో వస్తుంది. ఒకటి పైకి వస్తే ఒకటి అడుగు భాగంలో వస్తుంది. అది తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే కుట్టుకోవాలండి. దీనికోసం నేను 3 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఒరిజినల్ క్లాత్ ఇంకా లేదు. తీసుకుంటే మీరు ప్లెయిన్ క్లాత్ ఏదన్నా రెడ్ కలర్ క్లాత్ తీసేసుకోవచ్చు, కానీ నేనేం తీసుకోవట్లేదు, జస్ట్ లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ 2 తీసుకుంటే ఇంకా మంచిదండి. దీన్ని అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్లో ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచ్ అనేది బయట కనిపిస్తుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు దీని మీద ఉక్సు పట్టి పెట్టుకుని చూసి అప్పుడు ఉక్సు పట్టి క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువ ఏమైనా వస్తున్నాయా అని. ఏం రాలేదు, నాకు కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. దీనిపైన ఇలా పెట్టేసుకుని పైనుంచి కుట్టాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసేయండి. అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని దీనిపైన ఒకసారి చెక్ చేసుకుందాం. కాజా పట్టి మీద పెట్టుకుని నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా చంక దగ్గర ఈక్వల్గా ఉండి ఇలా క్రాస్గా నీట్గా కట్ చేసుకోవాలి. అంత అయిపోయింది. ఇప్పుడు పట్టీ తీసుకోండి. పట్టీ తీసుకుని నాకైతే కూర ఉన్న క్లాత్ లేదండి, అందుకు నేను ఏం చేశానంటే ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను అనమాట. కూర ఉన్న క్లాత్ లేకపోతే ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. నాకు కొంచెం ఉంది, కొంచెం లేదు. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇది మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీనిపైన పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇదంతా అంతే. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్గా ఫ్రంట్ పార్ట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇలా సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. మళ్ళీ ఇంకోటి పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత ఇంకోటి కూడా అంతే, సేమ్ ఇంకోటి కూడా ఇలాగే మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా జాయిన్ చేసేసుకోండి. ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా జాయిన్ చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. మళ్ళీ కొంచెం క్రాస్గా వేసుకోండి. ఇలా క్రాస్గా అంతే. మళ్ళీ ఇక్కడ కూడా అంతేనండి. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ నెక్ దగ్గర కొంచెం క్రాస్ ఇచ్చేసుకుని పైపింగ్ వేసేసుకోండి. ఓకేనా? పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పానండి. ఇప్పుడు వచ్చేసి నేను సైడ్ జాయిన్ చెప్తున్నాను. బ్యాక్ పార్ట్ నుంచి చేయాలి. అయితే వీళ్ళకి ఏంటంటే ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది, అంటే ఒక చెస్ట్ తక్కువ ఒక చెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది, ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే హ్యాండ్ లూజు ఈ హ్యాండ్కి ఎంత ఉందో అంతే చూసుకోవాలి, అవతల హ్యాండ్కి ఎంత ఉందో అంతే చూసుకోవాలి. నాకైతే ఎడమ చేతు, ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని ఉల్టా తిప్పేశాను కదా, అది అయితే కరెక్ట్గా చూసుకుంటున్నాను. కరెక్ట్గా చూసుకున్న తర్వాత రెండో హ్యాండ్ కొంచెం టైట్గా కుడతాను అనమాట. వీళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ అనేది కరెక్ట్ కొంచెం లావు ఉంటుంది, రైట్ హ్యాండ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అలాగా
ఇలా పెట్టేసుకోండి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఇక్కడ ఏమన్నా ఉంటే తీసేసుకోండి. మళ్ళీ సూదులు ఇరిగిపోతాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి ఈ సైడ్‌కి ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్‌గా రాలేదు కదా! ఇలా ఓపెన్ చేసుకొని అక్కడ కొంచెం కవర్ చేసుకోవాలి. అలా వదిలేయకూడదు. కొంచెం ఇలా లోపలికి పెట్టుకొని కరెక్ట్‌గా కవర్ చేసుకోవాలి ఇలాగా అంతే. ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడాని. ఎగస్ట్ ఉన్న క్లాత్‌ని కట్ చేసేసేయండి. ఇక్కడ ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు రెండో హ్యాండు మామూలు హ్యాండ్ లాగే కుట్టేస్తున్నాను. ఆల్రెడీ ఒక సైడ్ కుట్టాను కదా! అలాగే కుడుతున్నాను. కానీ నేను మళ్ళీ రెండోసారి కుట్టేటప్పుడు నేను ఒకసారి లోపలికి పెట్టి మరీ స్టిచ్ చేస్తాననమాట. అది ఒకరికి. అదే మళ్ళీ చెస్ట్ దగ్గర అయితే ఎలాగని డౌట్ రావచ్చు. చెస్ట్ దగ్గర అయితే మాత్రం కొంచెం లూజు, కొంచెం టైట్ డాట్‌కి మధ్యన గ్యాప్ అనేది చూసుకోవాలనమాట. లెఫ్ట్ సైడ్‌కి కరెక్ట్‌గా పెట్టుకోవాలి. రైట్ సైడ్ కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఏం చేంజెస్ ఏమి ఉండవండి. జస్ట్ ఒక కుట్లోనే ఉంటుంది. కటింగ్ చేసేటప్పుడు ఏమి ఉండదు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడే కొంచెం తక్కువ పెట్టుకుని చెస్ట్ తక్కువ ఉన్న చోట తక్కువ పెట్టుకోవాలి. డాట్‌కి మధ్యన గ్యాపు. అదే చెస్ట్ ఎక్కువ ఉన్న చోట కొంచెం డాట్‌కి మధ్యన గ్యాప్ ఎక్కువ అనేది పెట్టుకోవాలన్నమాట. దానికి సపరేట్‌గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కుట్టేటప్పుడే కొంచెం మార్పులు చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా రాలేదు. రానప్పుడు ఇలాగ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక బ్లౌజ్‌కి అలా అవుతుంది అంతే. తర్వాత ఇంకొకటి. ఒక చెస్ట్ తక్కువ, ఇంకో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఎలా కట్ చేయాలని అడుగుతూ ఉంటారు. ఏమీ సపరేట్‌గా చేయాల్సిన అవసరమే లేదు. మార్కింగ్ వేసేటప్పుడే కొంచెం చూసుకొని వేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇలా నేను చెప్పినట్టు స్టిచ్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.